నాకు నేనే ఫోటో షూట్ చేసుకోవాలి. సగం అయిపోయింది, సగంలో ఏమంటే పూలు అయిపోయింది. మా ఇద్దరు ఎవరికి బాగా ఎవరున్నారంటే కళ్యాణి మా ఆయన ఆధార్ కార్డుకి లింక్ చేస్తున్నాయి. ఎక్కడున్నావు నువ్వా? అదిదా సర్ప్రైజ్ అని కొత్త బాక్స్ పెట్టేసి 300 వాళ్ళు కనీసం చెప్పులన్నీ ఇచ్చారు కదా. అందరికి వణక్కం, పిచ్చండి. విన్నీకి ఫోటో షూట్ చేసి విన్నీకి ఫోటో షూట్ చేసి విన్నీ వెళ్ళిపోయింది. ఇప్పుడు బన్నీకి ఫోటో షూట్ చేసి బన్నీ కూడా వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అప్పుడు నాకు నేనే ఫోటో షూట్ చేసుకోవాలి. ఏం బన్నీ ఫస్ట్ మంత్ ఫోటో షూట్ చేద్దామా? నార్మల్ గా వచ్చేసి మనకి ఆన్లైన్ లో చాలా స్పామ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కదా. ఏదైనా ఓటీపీ చెప్పండి, క్రెడిట్ అయిందని, డెబిట్ అయిందని ఇట్లా మెసేజ్లు వస్తూ ఉంటాయి. ప్లస్ అలాగే ఫోన్ కాల్స్ కూడా వస్తుంటాయి. నా నెంబర్ కి కాల్ చేసి ఓటీపీ అడిగారు, కానీ దాంట్లో విషయం ఏంటంటే నా నెంబర్ లింక్ చేసి లేదనమాట. మా ఆధార్ కార్డ్స్ ఎవరికి కూడా మా ఆయన ఆధార్ కార్డుకి లింక్ చేస్తున్నాయి. సో అది తెలిసి ఓటీపీ చెప్పమంటే చెప్పలేదు. మీరు ఎవరు ఎక్కడున్నారంటే నేను మీ ఇంటి దగ్గరే ఉన్నాను. అయిపోయిందిలే మ్యామ్, మీ ఇంటి దగ్గరే ఉన్నానని చెప్తే సరే అని చెప్పి ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి ఎవ్వరూ లేరనమాట. సో ఇది ఫేక్ అని అర్థమయ్యి కొంచెం అలర్ట్ అయ్యి ఓటీపీలు అన్ని చెప్పలేదు. ఇప్పుడు ఏంటంటే రీజన్ గా ఇదిగోండి, మీషోలో మేము ఎవరిమే ఆర్డర్ అందరిని అడిగాము, ఎవ్వరు కూడా మేము ఆర్డర్ పెట్టలేదు అన్నారు. విచిత్రం ఏంటంటే మా ఆయన పేరు మా ఆయన నెంబర్ పెట్టి నా పేరు వచ్చిందనమాట. అసలు పక్కాగా మేమే పెట్టుకున్నట్టుంది అనమాట. సరే మా ఆయన ఏమంటే వచ్చినప్పటి నుంచి సర్ప్రైజ్లు ఉన్నాయి అని అంటే, సరే ఇది కూడా ఒక సర్ప్రైజ్ కావాలా అని చెప్పి నేనైతే క్యాష్ ఆన్ డెలివరీ సో తీసుకున్నాను. నిజంగా ఓపెన్ చేసేది తెలిసిందనమాట. ఏంటా సాంగ్ అదిదా సర్ప్రైజ్ అని ఇలాగా చూసారా, అట్లాగైంది. లాస్ట్ చూస్తే ఎవ్వరమే ఆర్డర్ పెట్టలేదు. ఇదిగో చూడండి, స్లిప్పర్స్ నా సైజు ఉన్నాయి. కనీసం ఇదన్నా ఒక బెనిఫిట్ అయిందని చూసుకోవచ్చు. అసలు మళ్ళీ కస్టమర్ కేర్ కి కాల్ చేసాం నార్మల్ గా. అప్పుడు ఏం చెప్పారు, ఇంకా కస్టమర్ కేర్ కాల్ చేసినప్పుడు ఏం జరిగిందంటే స్కామ్ కాల్ అయింది. మళ్ళీ వెంటనే హెల్ప్ డెస్క్ ఓపెన్ చేయమని చెప్పారు. డౌట్ వచ్చింది నాకు. ఓపెన్ చేసినా డౌట్ ఓపెన్ చేయకూడదు కదా, హెల్ప్ డెస్క్ అసలు ఓపెన్ చేయకూడదు. వాళ్ళు సర్వీస్ సెంటర్ నుంచి అంత కాల్ చేస్తున్నప్పుడు అంత ఫ్రీగా వెంటనే ఫోన్ కట్ చేసామంటే మళ్ళీ వెంటనే చేయరు అనమాట సర్వీస్ సెంటర్ నుంచి. వాళ్ళు చేసిన తర్వాత నాకు డౌట్ వచ్చింది. డౌట్ స్టాప్ చేశాను. వాళ్ళు మళ్ళీ వెంటనే ఫోన్ చేస్తున్నారు. నా పేరు మీద ఎన్ని అకౌంట్లు ఉన్నాయి అన్ని అకౌంట్ లో మొత్తం అమౌంట్ ఇంత కట్ అయిపోయినట్టు వచ్చేసింది. ఒక దాంట్లో 9,600, ఒక దాంట్లో 18,500. సరే మనం కష్టపడింది కాబట్టి మనకి చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా వాల్యూ అనమాట. సో యాప్ ఓపెన్ చేసి ఏదో ట్రాన్స్ఫర్ కొట్టేస్తున్నారు మనకి. ఒకవేళ నేను కానీ చేస్తుంటే అదే వాళ్ళు అడిగినట్టు వాళ్ళు మాయలో పడిపోయి ఆ ఓటీపీ ఏమైనా చెప్పగలిగితే మనంతా పోయింది. సర్ప్రైజ్ పోతే పోయిన 300 పోతే తప్పు కూడా ఉంది కొంచెం. సో చూసుకోవాలన్నమాట. మీరు ఎవరికైనా మీకు అలాంటి రాంగ్ గా మీరు పెట్టకపోయినా పెట్టారో అన్నట్లుగా ఏదైనా ఆర్డర్ వస్తే ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసుకొని ఫోన్ పే కానీ లేకపోతే ఇట్లా క్యాష్ ఆన్ డెలివరీ కానీ క్యాష్ చేతికిచ్చేలాగానే చూసుకోండి. సో అంతే, కనీసం మాకు ఈ చెప్పులన్నా దగ్గాయి. కొంతమంది కనీసం తక్కువ అనమాట. ఉత్త బాక్స్ పెట్టేసి 300 వాళ్ళు కనీసం చెప్పులన్నా ఇచ్చారు కదా, మేలు కదా. ఓటీపీలు చెప్పకూడదు. ఓటీపీలు మీకు మెసేజ్ వస్తానంటే ఆ నెంబర్ వెంటనే కట్ చేసేయండి. ఓకేనా? బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఇంకా ఫస్ట్ లో ఇదంతా చెప్పినట్టుగానే కొంచెం స్పామ్ జరిగింది, దాని గురించి అని అంతా చెప్పాం. కొంచెం ఎవరికైనా అవేర్నెస్ వస్తుందని చెప్పి. ఇంకా సెకండ్ పార్ట్ ఏంటంటే మా చెల్లి వాళ్ళ పాపది ఫస్ట్ మంత్ ఫోటో షూట్. దానికోసమే ఈ ప్రిపరేషన్స్ అంతా కూడా ఈ 1 అని పెట్టాలి కదా. 1 మంత్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి 1 అని పెట్టడానికి ఈ స్పాంజ్ని అయితే సన్నగా కట్ చేసేసుకొని దాంట్లో ఈ ఫ్లవర్స్ అన్ని పెట్టుకుంటున్నాము. ఆ ప్లాంట్ పండు పెట్టాను. ఎక్కడ పండేస్తావా? వాళ్ళు వేసినట్టు కదా. వాళ్ళు ఎట్లా వేసారు? వాళ్ళు ఫుల్ వేసారా? ఇక్కడ పానపడి బండి పెట్టి మిగతా కవర్ చేశారు పూలతో పైన కింద. మీరు వచ్చేస్తుంది ఒక పక్క ఆపలేడు బండి వేస్తావు. టింగు మరి నిలబడతాయి అమ్ములు పైన కవర్ చేయడానికి ఎక్కడ పుట్టింగ్ పెట్టావా? ఒక చిన్న హాట్ వేసి 1 అనేసి పక్కన ఆపలు పడుకోవద్దు. బాగానే లేదా
నేను ఒక లాగ్ చూసాను ఇన్స్టాగ్రామ్ లో పిక్, కానీ తను ఇంకొక లాగ్ చూసింది అనమాట. సో ఇద్దరం అందుకే కొట్టుకుంటున్నాం ఇక్కడ. చెప్పింది వస్తాయి నువ్వు హార్ట్ గీ చెప్తా. ఈ వీడియో చూసి అందరు చెప్తారు ఏం పెట్టారు. ఈ పక్క దూరం ఉంటుంది, ఆ పక్క దగ్గర ఏ పక్క దూరం. సగం అయిపోయింది, సగంలో ఏమంటే పూలు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ పూలు తెచ్చేదాకా ఈ ఫోటో షూట్ ని ఆఫ్ పెట్టాలి. ఒకవేళ గాలి ఇక్కడ మొత్తం కొట్టుకోమైతే కొట్టుకోపోయినట్టే. ఫోన్ అన్నా పడతాదమ్ములు, నీ మనస్సాక్షి చెప్పమ్ములు. ఫోన్ పడుతుంది, ఇంత పెద్ద ఫోన్ పడతా ఇంకా గిట్ట పడతాయా మనం పట్టు ఇట్ట పైకి తీపియాలి. నాకు బాగుంది చూడు, రెట్రో స్టైల్ లా ఉంది చూడు. మేమా ఇట్రా మా ఇద్దరు ఎవరు బండి బాగుందా నాకు బాగుందా చూడు. ఏం చెప్పిన మా ఇద్దరు ఎవరికి బాగా ఎవరున్నారంటే కళ్యాణి. ఇప్పుడే పూలు వచ్చాయి. వీళ్ళు చెప్పినంత పెద్ద హార్ట్ రావాలంటే మా దగ్గర ఉన్న పూలు సరిపోవు, అందుకే మళ్ళీ పూలు తెప్పించి మళ్ళీ పెద్దదిగా వేసామన్నమాట. నార్మల్గా ఫొటోస్ అన్ని ఇంట్లోపలే తీద్దాం అనుకున్నాము, కానీ ఇంట్లో పెట్టి చూసింది చాలా డల్గా అనిపిస్తుంది, బ్రైట్నెస్ అంతా ఎక్కువగా రాలేదు. అందుకే బయట ఇంకా చేద్దామని చెప్పి బయట డెకరేషన్ స్టార్ట్ చేసాము. బయట లైట్గా గాలి వస్తుంది, ఎక్కడ గాలి వచ్చి మొత్తం కొట్టుకోపోద్దాం అని ఫోటోషూట్ అయ్యేంత వరకు కూడా కొంచెం భయంగా చేసాము. ఎలాగో లాస్ట్ వరకు గాలి రాలేదు, తప్పించుకునేసాం, లేకపోతే చేసినంతా కూడా వేస్ట్ అయిపోయేది. ఒకవేళ సెలబ్రిటీ అయ్యామంటే నాకు ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు చెప్తాను, బండి 1K వ్యూస్ వచ్చింది అనుకో, అప్పుడు నీకు సర్ప్రైజ్ ఇస్తాను. ఒక 1 kg బంగారం తెచ్చేస్తుంది. ఇంత కష్టపడి చేసిన దానికి అవుట్పుట్ అయితే మామూలుగా లేదు, సూపర్గా వచ్చింది. ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా చాలా అంటే చాలా క్యూట్గా వచ్చాయి. చాలా ఏం చెడిపోలేదు, కానీ ఆ తర్వాత మా బన్నీ నిద్రలేచి మొత్తం చెడిపేసింది. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. బాయ్ బాయ్.